ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కాకరకాయ ఫ్రై ఎలానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాకరకాయలు వాటర్ పోసుకొని కొన్ని వాటర్ ఫ్రెండ్స్, అదేవిధంగా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇలా పిసికి బాగా పిసుకుతాయి. ఆ పసుపు ఉప్పు అనేది దీనికి పడి ఫ్రెండ్స్ కొంచెం చేదు అనేది లైట్గా చేదు అనేది పోతుంది. పిసికినాం కదా, వాటర్ లేకుండా ఒక ప్లేట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెమన్నా చేదు లేకుండా ఉండడానికి ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు ఇవి ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం నీళ్ళ తడి అనేది పోతేనే మన ఆయిల్లో డ్రీ ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎండేదాకా 2 ఎల్లిపాయలు పొట్టు తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఆరినాయి. ఎల్లిపాయలు కూడా తీయడం అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. ఈ గిన్నె హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్ కొంచెం, ఎందుకంటే ఇది మనం కాకరకాయలు వేయించాలి కాబట్టి ఆయిల్లో హీట్ ఎక్కనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, హీట్ ఎక్కింది. ఆయిల్ పోసుకుందాం. కాకరకాయ వేయించాలి కానీ మళ్ళీ నూనె చేదు అవుతుంది ఫ్రెండ్స్, అందుకే కొంచెం కొంచెమే పోసుకోవాలి. ఇది మరగాల ఫ్రెండ్స్. మరగాలంటే బాగా కొంచెం హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్, అంతే. సారీ ఫ్రెండ్స్, కొంచెం మాటలు తడబడుతుంటాయి, సారీ ఏమనుకోకండి. ఓకే, ఇప్పుడు హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. కొన్ని కాకరకాయలు వేసుకుందాం. దూరం ముందు వేసుకుంటే కాయలు చిల్లుతుంది మీరు. ఇట్లా అవి కొంచెం ఎగుతా అంటే ఆ లోపల మనం ఎల్లిపాయలు వేసుకొని, ఎల్లిపాయలు ఇలా 3 స్పూన్ల కారం ఉంటేనే కొంచెం ఫ్రై కదా ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇలానే పచ్చడి కూడా ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి వీటిని కలుపుదాం ఫ్రెండ్స్. కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కాలాలి ఫ్రెండ్స్. ఆ లోపల ఈ కారం ఎల్లిపాయ దంచుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వేయాలి ఫ్రెండ్స్. ఎల్లిపాయ కారం ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయింది. దీన్ని పక్కన పెడదాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇలా చాలు ఫ్రెండ్స్. నార్మల్గా మరీ మారిన టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్. ఇలా ఉంటేనే కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్.
నాకు కాకరకాయ బాగా ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా చాలా నార్మల్గా ఒక ఫ్రెండ్స్ అవి తీసేసా, మళ్ళీ ఇవి కూడా వేస్తాను. మళ్ళీ వేసాను ఫ్రెండ్స్. కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రెండ్స్. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. నేను ఇలా ఎంచింది కూడా తింటా ఫ్రెండ్స్. ఇంత చేదు తింటే అంత ఆరోగ్యం మన ఆరోగ్యానికి. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా రెడీ అయినా తీసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఉండే ఫ్రెండ్స్, ఆ కొన్ని కూడా వేసుకున్నా. ఇవి కూడా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. అరకిలో కాకరకాయ ఫ్రెండ్స్. ఇవి నేను వీడియోలు అంటే నా నిజ జీవితంలో నేను ఎలా వంట చేస్తా అనేది దాని గురించే నేను ఈ వీడియోలు పెడుతున్నా ఫ్రెండ్స్. నాకు ఇంకా ఏం చేయాలి, ఎలాగూ చేయాలి వీడియోలు, ఎలా నేను ఇంకా మా వీడియోల విషయంలో చేంజ్ కావాలనేది నాకు మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. నాకు సారీ ఫ్రెండ్స్, నాకు వీడియోలు ఎడిట్ చేయడా ఇవేవి రావు ఫ్రెండ్స్. కొంచెం నాకు సహాయం చేసేటోళ్ళు కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్. మీరే కొంచెం వాటి గురించి నాకు చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇవి చూద్దాం ఫ్రెండ్స్. ఇవి కూడా రెడీ అయిన ఫ్రెండ్స్. ఇవి కూడా తీసేద్దాం ఫ్రెండ్స్. ఇంత ఆయిల్ అవసరం లేదు ఫ్రెండ్స్, తాలింపుకి కొంచెం చాలు. అందుకే నేను కొంచెం తీసేస్తాను. ఇంత ఆయిల్ చాలు ఫ్రెండ్స్. 2, 3 ఎండు మిరపకాయలు. ఆయిల్ ఆల్రెడీ వీటెక్కింది కాబట్టి ఫస్ట్ ఎండు మిరపకాయలు వేసిన ఫ్రెండ్స్. తర్వాత ఆవాలు, జీలకర్ర, మనం దంచుకున్నటువంటి ఎల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం వేసుకున్నాక కొంచెం కలపాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత చిటికెడు పసుపు, లో ఫ్లేమ్లో పెట్టి ఇది తాలింపు వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కుతుంది. ప్లస్ ఏమవుతుందంటే ఈ మనం ఇలా కారం వేసిన కాబట్టి కారం అనేది నల్లబడుతుంది. అందుకే చిన్నగా పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. వాటిలో సాల్ట్ వేసుకోలేదు కాబట్టి సాల్ట్ తగినంత ఫ్రెండ్స్. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను 3 స్పూన్లు అయితే వేసిన ఫ్రెండ్స్. ఇది కరగాలి, ఇలా అంటే కరుగుతుంది. ఇంక ఇలా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ నేను అందుబాటులో ఉన్న వాటికి వచ్చేస్తున్నాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది అయింది కాబట్టి ఉప్పు కూడా కరిగించవచ్చు ఫ్రెండ్స్. ఇలా అంటే కరుగుతుంది ఫ్రెండ్స్ ఉప్పు. ఓకే, ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు కొంచెం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు ఎందుకంటే ఈ గంటతో కలపడం రావట్లేదు, అందుకే మళ్ళీ ఈ గంట యూజ్ చేస్తున్నా. మీరు ఆయిల్ కావాలంటే మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ నాకు ఆయిల్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా చాలు. ఇది మనం అన్నంలో నంచుకొని తినడానికైనా వేడివేడి అన్నంలో తింటే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.
మీరు ట్రై చేయండి ఇలా. ఇంకా దీన్ని ఎంచడం ద్వారా ఏమవుతుందంటే మాడుతుంది ఫ్రెండ్స్. అందుకే మాడితే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. అందుకే ఇలా చాలు మోతాదులో, ఈ మోతాదులో నాకు చాలు ఫ్రెండ్స్. ఓకే, ఇలా మనం కావాలంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. కొంచెం లైట్గా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయింది ఫ్రెండ్స్. ఇలా చాలు ఫ్రెండ్స్. ఇంకెక్కువ అయినా మన ఈ కారం అనేది నల్లబడుతుంది ఎక్కువ హీట్ అవ్వడం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, రెడీ ఫ్రెండ్స్. ఒకసారి తిని చూద్దాము. ఇంకా కింది కారం అందింది, తిని చూద్దాం ఫ్రెండ్స్, బాగుంటుంది. సూపర్ ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ 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 ఉంది ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.